ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో భక్తులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక కుంభమేళా ప్రాంతానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక మహాకుంభమేళాకు భక్తులు భారీగా వస్తూ ఉండటంతో ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. దీంతో శుక్రవారం వరకు రైల్వే స్టేషన్ను మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీంతో భక్తులు రోడ్డు మార్గంలో ప్రయాగ్రాజ్ వస్తూ ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రస్తుతం త్రివేణి సంగమం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. భారీ ట్రాఫిక్తో గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తుందంటున్నారు భక్తులు. ఇక ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ సమస్యలకు యూపీ సర్కార్ నిర్వహణ లోపమే కారణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రాఫిక్లో చిక్కుకుపోయిన యాత్రికులకు తక్షణం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఇక భక్తులు ఆకలి, దాహంతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ దృక్పథంతో అవసరమైన సాయం అందించాలంటూ ట్వీట్ చేశారు అఖిలేష్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో భక్తులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కుంభమేళా ప్రాంతానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మహాకుంభమేళాకు భక్తులు భారీగా వస్తూ ఉండటంతో ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. దీంతో శుక్రవారం వరకు రైల్వే స్టేషన్ను మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీంతో భక్తులు రోడ్డు మార్గంలో ప్రయాగ్రాజ్ వస్తూ ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రస్తుతం త్రివేణి సంగమం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. భారీ ట్రాఫిక్తో గంటల తరబడి రోడ్డుపైన వేచి ఉండాల్సి వస్తుందంటున్నారు భక్తులు. ఇక ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ సమస్యలకు యూపీ సర్కార్ నిర్వహణ లోపమే కారణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రాఫిక్లో చిక్కుకుపోయిన యాత్రికులకు తక్షణం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. భక్తులు ఆకలి, దాహంతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ దృక్పథంతో అవసరమైన సాయం అందించాలంటూ ట్వీట్ చేశారు అఖిలేష్.